సో వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో నాన్న ఆల్రెడీ మనం రీలే అనాలిసిస్లో థర్డ్ యూనిట్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మనం ఆల్రెడీ లిమిట్స్ కోసం అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కానీ మీరు ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే కనుక ఒక్కసారి అయితే వెళ్ళి చూసి రండి. అప్పుడైతే మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఆల్రెడీ మనం లిమిట్స్ మీద వచ్చే వీడియోస్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం కంటిన్యూస్ గురించి అయితే మాట్లాడదాం. సో కంటిన్యూస్లో ఏముంటాయి, అసలు కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా అయితే చూద్దాం. ద ఫంక్షన్ ఈజ్ సెయిడ్ టు బి కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటనే దీని అర్థం? ద ఫంక్షన్ ఈజ్ సెయిడ్ టు బి కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఎక్స్ ప్లేస్లో ఏ పెడతామో ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది నాన్న. ఓకేనా? ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఇదే మెయిన్ పాయింట్. అంతే. దాన్ని ఎలా రాసుకుంటామంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా? ఇదే ఫార్ములా. ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఏ డెల్టా లెస్ దాన్ 0 సచ్ దట్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ గ్రేటర్ దాన్ డెల్టా మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్. ఇలాగైతే రాసుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా మీకు ఒకటైతే చూపిస్తాను, చూడండి. సో ఇదైతే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, బట్ మీకైతే ఒక ఎగ్జాంపుల్ కింద అయితే చెప్తా, చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 1/x ఎక్స్ సైన్ 1/x ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవాలి అంటే కనుక ఎగ్జాంపుల్గా ఇది వద్దులే, ఈ ఎగ్జాంపుల్ అయితే చూడు ఒకసారి. ఇదైతే వద్దు, ఇది కొట్టేద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4/x మైనస్ 2 ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 4x ఈక్వల్ టు 2. ఇదైతే ఇచ్చారు కదా నాన్న. ఇప్పుడు దీన్ని బట్టి చూడు మనం ఎలా రాసుకోవచ్చు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4/x మైనస్ 2. అవునా? ఇప్పుడు చూడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 అని అయితే రాసుకోవచ్చు. అవునా? ఎలా రాసుకుంటే ఈ కిందది ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మిగిలింది మనకి ఎక్స్ ప్లస్ 2. అవునా? అదే రాసా. ఇక్కడ చూడన్నా, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 4 ఓకే అనుకుంటే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. ఓకేనా? క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఏంటి ఇప్పుడు ఈ కంటిన్యూస్లో అనేది చాలా టైప్స్ ఉంటాయి నాన్న. ఆ టైప్స్ అన్నిటిని కూడా ఇప్పుడైతే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ది డిస్కంటిన్యూటీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్కంటిన్యూటీ అంటే ఏంటి అసలు ఇదైతే చూద్దాం ఫస్ట్. ఓకేనా? చూద్దాం. డిస్కంటిన్యూ అంటే ఏంటి? ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ continuous at x is equal to 0, then we can say that f is discontinued. ఎప్పుడైతే x దగ్గర ఏ అనేది కంటిన్యూస్ అవ్వదో అప్పుడు ఆటోమేటిక్గా అది డిస్కంటిన్యూస్ అయితే అవుతుంది. ఓకేనా? ఇది దీని మీనింగ్. అసలు టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీలో చాలా టైప్స్ అయితే ఉంటాయి, అవి అయితే చెప్తాను మీకు. సో ఫస్ట్ వన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటి అదైతే చూద్దాం నాన్న. చూడు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎగ్జిస్ట్ అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది, కానీ ఎప్పుడైతే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏకి వచ్చిందో అప్పుడు ఈ రెండు అయితే ఈక్వల్ అవ్వలేదు. అంటే ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. దిస్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ నోన్ యాజ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఫస్ట్ వన్ ఏంటి? రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇదైతే ప్రాబ్లం తీసుకున్నాను చూడనా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 దగ్గర చేస్తున్నాం. ఫస్ట్ ఎంత వచ్చింది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత నాన్న? ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4/x మైనస్ 2 ఈక్వల్ టు 4. ఓకేనా? అండ్ గ్రేటర్ దెన్ 2 కదా. ఓకే. అండ్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2. ఓకే. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2. దేర్ఫోర్ ఎఫ్ హ్యాస్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఓకేనా? క్లారిటీగా అయితే అర్థమైంది కదా. ఇది
దీన్ని మనం డిస్కంటిన్యూటీ అయితే అంటాం. నెక్స్ట్ జంప్ డిస్కంటిన్యూటీ అనేది ఇంకోటి ఉంది, అది కూడా అయితే చూద్దాం. జంప్ డిస్కంటిన్యూటీ ఇది ఇంకా సింపుల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎగ్జిస్ట్. ఓకేనా, అవ్వాలి. ఇంకా ఫంక్షన్ అలా అవుద్ది. దిస్ టైప్ ఇస్ కాల్డ్ జంప్ డిస్కంటిన్యూటీ. ఎప్పుడైతే లిమిట్ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ నాట్ ఈక్వల్ అవుతాయో దాన్ని మనం జంప్ డిస్కంటిన్యూటీ అయితే అంటాం. ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ బై ఎక్స్. సిగ్నేచర్ ఫంక్షన్ ఇది, అవునా? దీన్నే సిగ్నేచర్ ఫంక్షన్ అంటారు, సైన్ ఎక్స్ అని కూడా అంటారు. సిగ్నేచర్ ఆఫ్ ఎక్స్ చూడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మోడ్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మోడ్ పోతుంది కాబట్టి మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు -1 అయితే వచ్చింది. నెక్స్ట్ సేమ్ అలాగే ప్లస్లో చేస్తే మనకు +1 అయితే వస్తుంది. లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యిందా? లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఎగుట్ అయ్యిందా? అవ్వలేదు. ఇప్పుడు చూడు, దేర్ ఫోర్ ఎఫ్ హ్యాస్ జంప్ డిస్కంటిన్యూటీ. ఓకేనా? ఇఫ్ ఎఫ్ ఈజ్ రిమూవబుల్ discontinuous or jump discontinuous, we can say that f has discontinuity of first kind. ఓకేనా నాన్న, ఇదైతే క్లారిటీ గుర్తుపెట్టుకో. ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అని అయితే అంటాం. నెక్స్ట్ డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అనమాట, ఇదైతే చూద్దాం. ఇఫ్ ఎనీ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ f of x is equal to f of a minus 0 or limit f of x is equal to f of a plus 0 is undefined or infinity. ఓకేనా, ఎప్పుడైతే ఇన్ఫినిటీ డిఫైన్ చేయలేమో అదైతే ఇది. ఎగ్జాంపుల్ చూడనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ 1/x అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 1/0 అయితే ఏమవుతుంది నాన్న? ఇన్ఫినిటీ అయితే అయిపోతుంది. సో దాన్ని మనం డిఫైన్ చేయలేం, అవునా? అదే చేస్తున్నాం చూడు. లిమిట్ x tends to 0 minus 1/x is equal to 0. లిమిట్ x tends to 0 plus 1/0 అంటే 0 అంతా 0 ఇంటూ 0 ఈ పవర్ 0 అంటే ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీని మనం డిఫైన్ చేయగలమా? చేయలేం. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఏంటంటాం? డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అని అయితే అంటాం. సో ఒకసారి అర్థమైందని అనుకుంటాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటి? డిస్కంటిన్యూటీ, అసలు కంటిన్యూటీ అంటే ఏంటి, ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, దాని ఫార్ములా, ఇవన్నీ అయితే మనం అయితే చూసాం. సో అలా డిస్కంటిన్యూటీ కూడా అర్థమైంది కదా నాన్న. సో రిమూవల్ డిస్కంటిన్యూటీ అంటే సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా? నెక్స్ట్ జంప్ డిస్కంటిన్యూటీ అంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకే, ఈక్వల్ రావు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నెక్స్ట్ ఏంటంటే ఒకటి ఎగ్జిస్ట్ అయినా కానీ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ 0 దగ్గర ఇదైతే ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఈరోజు వీడియో అయితే ఇది. సో వీడియో అయితే ఫాస్ట్గా అయితే వస్తాయి నాన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్.